లేనా రెవెన్యూ మినిస్టర్ గారికి, గౌరవనీయులైన అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీ గ్రామంలో రావటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ప్లాన్ చేస్తున్నాము. గ్రామాల్లో ఈ రీసర్వే ప్రక్రియ ఎలా ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుంది, కొన్ని పైలట్ గ్రామాలు తీసుకొని అక్కడ ఈ రీసర్వే మనం సక్సెస్ చేస్తే మన రాష్ట్రంలో బాగా ఉపయోగపడుతుంది. దానికి కారణం ఏంటి అంటే, మనకు హిస్టారిక్గా తెలంగాణ ప్రాంతంలో మన ల్యాండ్ రికార్డ్స్కి, మ్యాప్స్కి చాలా వేరియేషన్ ఉంది. అంటే కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్పారు, కొన్ని చోట 1920s, 1930s, 1940s అట్లా సర్వే జరిగి, ఎక్కువ 1950s సర్వే జరిగింది ఎక్కువ గ్రామాల్లో. కానీ దాని తర్వాత అప్డేషన్ కాలేదు. మన సబ్ డివిజన్ అవుతున్నాయి, ఫ్యామిలీలో సక్సెషన్ వలన, లేకుంటే కొంత పోర్షన్ భూమి అమ్మితే సక్సెషన్ కూడా అవుతాయి, లేకుంటే మొన్న కొంత పోర్షన్ అమ్ముతాము. కానీ దానికి సబ్ డివిజన్ ఓన్లీ పహానీలో ల్యాండ్ రికార్డులో ఉంటుంది, కానీ దానికి మ్యాప్ రూపంలో కాలేదు. అది మనం ఓవరాల్గా చూస్తే మన రాష్ట్రంలో దాదాపు 2 కోట్లు సబ్ డివిజన్స్ ఉంటే మన దగ్గర ఓన్లీ 40 లక్షల వరకే మ్యాప్స్ ఉన్నాయి. అంటే సుమారు ఒక మ్యాప్కి 5 సబ్ డివిజన్స్ అయినాయి, కానీ దానికి మ్యాప్ రూపంలో కాలేదు. ఇవి అన్ని ఎక్సర్సైజ్ మనము చేయాలి అంటే దానికి మనం 2 మార్గాలు మనము ఇప్పుడు పెట్టుకున్నాము. ఒకటి ఏమిటి అంటే రీసర్వే. ఇప్పుడు మీ గ్రామంలో మన దగ్గర అసలు మ్యాప్స్ లేవు, టీపన్స్ లేవు, మన విలేజ్ మ్యాప్ కూడా లేదు, మనకి సబ్ డివిజన్ మ్యాప్స్ కూడా మన దగ్గర లేవు. సో అసలు టోటల్గా మ్యాప్స్ లేని గ్రామంగా ఉంది. ఇట్లా మన దగ్గర ఒక 413 గ్రామాలు మన రాష్ట్రంలో ఉంటే, ఈ గ్రామాల్లో టోటల్గా ఫ్రెష్ రీసర్వే చేయడానికి మన ప్లాన్ చేశాము. సో మీ గ్రామంలో మేము మొదలు పెడుతున్నాము. ఈ సర్వే ప్రక్రియ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డ్రోన్తో ఓవరాల్గా మనకు గ్రామానికి పిక్చర్ వస్తుంది, మొత్తం టోటల్ గ్రామంలో ఇలా డ్రోన్ ఫ్లయింగ్తో వస్తుంది. రెండవది ఈ యొక్క DGPSతో ప్రతి ఫీల్డ్ దానికి బౌండరీస్ మనము సర్వే చేస్తాము. ఇప్పుడు మన శాటిలైట్ నుంచి చూస్తే మనకు రెజల్యూషన్ దాదాపు ఒక 30 నుంచి 50 సెంటీమీటర్ వరకు, అంటే 1 ఫీట్ నుంచి 1 ఫీట్న్నర వరకు మనకు వేరియేషన్ వస్తుంది శాటిలైట్ చేస్తే. అదే మనం డ్రోన్ నుంచి చేస్తే దాదాపు ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ మనకు వేరియేషన్ వస్తుంది. కానీ ఆ DGPS నుంచి మనకు 2 సెంటీమీటర్, అంటే 1 ఉంగులు 2 ఉంగులు ఎంత వేరియేషన్ ఉంది అంత మనము డిఫరెన్స్తో, అంత అక్యురసీతో మన దీంతో సర్వే చేయవచ్చు. సో అసలు కరెక్ట్గా మనకు పిక్చర్ వస్తుంది. సో దీనికి ఒక శాశ్వతం పరిష్కారం అవుతుంది. రెండవది మనం ఏం చేసాము అంటే, ఇప్పుడు ఈ ప్రతి గ్రామంలో చేస్తూ పోతే టైం పడుతుంది. కానీ మన భూభారతి చట్టం మనం కొత్తగా తీసుకురావటం జరిగింది. అండ్ మీ అందరికీ తెలుసు, ధరణి చట్టంలో మనకు చాలా సమస్యలు వచ్చినాయి. ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో అసలు అపీల్ వ్యవస్థ ఉండేది కాదు. ఎక్కడైనా ఏదైనా రాంగ్ ఎంట్రీ అయితే, రాంగ్ ఆర్డర్ అయితే ఏ రెవెన్యూ ఆఫీషియల్ దగ్గర దానికి సర్ది చేసే పవర్ ఉండేది కాదు. చూస్తూ ఉంటే కూడా మీరు కోర్టుకి పోయి తర్వాత ఆర్డర్ తీసుకు వచ్చిన తర్వాతనే కరెక్షన్ జరుగుతుంది చెప్పే పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఎక్కడైనా సక్సెషన్ జరిగితే దాంట్లో అసలు ఏమాత్రం ఎంక్వైరీ చేసే ప్రక్రియ ఉండేది కాదు. సో ఏమైంది అంటే, ఒక కుటుంబంలో 5 సభ్యులు ఉంటే, ఒక 2 ఊరికి బయట ఉండేవాళ్ళు ఉంటే, పర్సన్ చనిపోతే ఆ 3 వచ్చి ఒక అగ్రిమెంట్ చూపించేసి వాళ్ళ పేరుతో సక్సెషన్ చేసిపోయేవాళ్ళు. అంటే తహసీల్దార్ దగ్గర దాంట్లో వెరిఫికేషన్ చేసే ఏమీ పవర్ ఉండేది కాదు. సో ఆ ఒకసారి జరిగితే
48 గంటల్లోనే వాళ్ళు ఇంకొకరికి సేల్ చేసేవాళ్ళు. సో దాంతో చాలా సమస్యలు ఈ ఈ సక్సెషన్ చేసినప్పుడు వచ్చేది. ఈ చట్టంలో మనం సర్ది చేయటం జరిగింది. అదేవిధంగా ఏదైనా పాత ఎంట్రీ కూడా ఏదైనా మిస్సింగ్ అయితే లేకుంటే కరెక్షన్ ఉంటే దానికి చట్టపరంగా ఏమీ పవర్ ఉండేది కాదు. అది కూడా సర్ది చేసి ఈ భూభారతి చట్టంలో తీసుకురావటం జరిగింది. అదేవిధంగా భూదార్ ఒక ఎట్లా మన ఆధార్ నంబర్ ఉంది, అదేవిధంగా ప్రతి భూమికి ఒక భూదార్ నంబర్ కూడా ఈ విధానికి దాంట్లో ఫీచర్ తీసుకువచ్చాము. దీంతో పాటు సర్వే గురించి నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సర్వే గురించి కూడా ఎవరైనా భూమి అమ్మితే కొంటే లేకుంటే ఏదైనా సక్సెషన్ జరిగితే ఏదైనా గిఫ్ట్ రూపంలో కానీ పార్టీషన్ రూపంలో చేస్తే మనం రాబోయే రోజుల్లో కంపల్సరీ సర్వే మ్యాప్ ఉండాలి మనము దాంట్లో ఇంట్రొడ్యూస్ చేశాము. అంటే నేను భూమి అమ్మాలి మీరు కొనాలి అంటే మన ఇద్దరు పోయి దానికి సర్వే మ్యాప్ తయారు చేసి దానికి బౌండరీస్ ఫిక్స్ చేసి అది మనం అప్లోడ్ చేస్తే అది మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు అది కూడా నమోదవుతుంది. సో ఫస్ట్ ఆ ప్రక్రియ లైసెన్స్ సర్వేయర్ ద్వారా చేయడానికి మనము ప్రొవిజన్ పెట్టాము. కానీ లైసెన్స్ సర్వేయర్ మన దగ్గర చాలా తక్కువ మంది ఉండేది. అంటే దాదాపు స్టేట్లో చూస్తే ఒక 5 నుంచి 600 వరకు ఉండేది. కానీ మినిస్టర్ గారు ఏంటంటే మన రాష్ట్రంలో అడిక్వేట్ నంబర్ లైసెన్స్ సర్వేయర్ ఉండాలి చెప్పి డైరెక్షన్స్ ఇస్తే పోయిన వారం నుంచి మొత్తం రాష్ట్ర పరంగా 7,000 లైసెన్స్ సర్వేయర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్ని జిల్లాల్లో మొదలైంది. అంటే దాదాపు ప్రతి జిల్లాలో యావరేజ్ గా ఒక 200 నుంచి 300 లైసెన్స్ సర్వేయర్స్ ట్రైనింగ్ మొదలైంది. ఈ లైసెన్స్ సర్వేయర్ మీకు ప్రతి గ్రామంలో ఉంటారు. మీరు వాళ్ళతో ఈ సర్వే మ్యాప్ తయారు చేసి అప్లోడ్ చేసేస్తే అది మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత గవర్నమెంట్ సర్వేయర్ దానికి వెరిఫై చేస్తే అది పక్కా ఫిక్స్ అయిపోతుంది. సో దీంతో మన రెవెన్యూ రికార్డ్స్లో రెవెన్యూ ఎంట్రీస్తో పాటు సర్వే మ్యాప్స్ కూడా దాంతో అటాచ్ అయితే అవుతుంది. ఇంకొకటి చాలా అది మన దేశంలో ఆ స్టెప్ వల్ల చాలా అప్రిసియేషన్ వస్తుంది. మొన్న మన అధికారులు నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా ప్రెజెంట్ చేయడం జరిగింది. చాలా స్టేట్స్ కూడా అది చాలా అప్రిషియేట్ చేశారు. ఏంటి అంటే ఈ ప్రక్రియ కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత అది కూడా చట్టంలో ఆల్రెడీ ఉంది కానీ ఇంట్రడ్యూస్ చేస్తాము. లైసెన్స్ సర్వే రాగానే మన భూమికి మనమే సర్వే చేసి అప్లోడ్ చేస్తే అది కూడా గవర్నమెంట్ సర్వేర్ ద్వారా వెరిఫికేషన్ చేసి అది కూడా ఫ్రీజ్ చేయటం జరుగుతుంది. దాంతో ఏమిటంటే మన ఈ రీసర్వే 100% చేసే బదులు వాలంటరీ బేసిస్లోనే నా భూమి ఉంది నేనే సర్వే చేయించి నేనే అప్లోడ్ చేస్తే అది వ్యాలిడేట్ చేస్తే అది మన పట్టాదార్ పాస్బుక్తో అటాచ్ అయిపోతుంది. సో ఇలా ఒక చాలా రెవల్యూషనరీ ఒక స్టెప్ లాగా ఇది తయారై మనకి ఈ భూమి సమస్యలు పరిష్కారం అవుతుంది. మీ గ్రామంలో ఆల్రెడీ ఇవాళ మన ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. మళ్ళీ అందరికీ దీనికి వివరాలు కూడా మన డీటెయిల్గా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఫీల్డ్కి ఈ సర్వే చేసి మీ రికార్డ్తో కంపేర్ చేసి మీకు పట్టాదార్ పాస్బుక్తో పాటు సర్వే మ్యాప్ కూడా మీకు ప్రింట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎవరైనా అభ్యంతరాలు ఉంటే కూడా మీకు దానికి కూడా మీ డిఫరెన్స్ వస్తే అంటే చేసిన దానికి మీరు అనుకునే దానికి ఏదైనా డిఫరెన్స్ ఉంటే దానికి కూడా మీరు రిప్లై చేయడానికి అపీల్ చేయడానికి కూడా మీకు అవకాశం ఇవ్వటం జరుగుతుంది. సో చాలా ఇది పారదర్శకంగా తర్వాత చాలా మీ పార్టిసిపేషన్తో జరిగే ప్రాసెస్ ఉంది. నేను అనుకున్నాను చాలా మీరు అందరూ దానికి లాభం పొందుతారు. ఇక్కడ చేసిన ఈ స్టెప్ కూడా మన రాష్ట్ర పరంగా కూడా అన్ని గ్రామాల్లో ఎక్స్టెండ్ అయ్యి మన రాష్ట్రంలో ఉన్న భూమి సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి కూడా నేను ఈ సందర్భంగా నేను భావిస్తూ మళ్ళీ ఇవాళ రెవెన్యూ సదస్సులు కూడా మొదలు పెడుతున్నాము. ఆ రెవెన్యూ సదస్సులు కూడా కారణం ఏంటి అంటే గతంలో మీరు వచ్చి తహసీల్దార్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ వచ్చి అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు రెవెన్యూ సదస్సులో భూభారతి చట్టం వచ్చిన తర్వాత మీ దగ్గర వచ్చి మన అధికారులే
మీ గ్రామానికి వచ్చి అప్లికేషన్స్ తీసుకొని అది ఒక టైం బౌండ్ సిస్టంలో పరిష్కారం చేసే మార్గం మనము డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఈ 3 తారీఖు నుంచి ఈరోజు 20 తారీఖు వరకు మొత్తం స్టేట్ వైడ్గా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. అది దాంట్లో వచ్చిన అప్లికేషన్స్ 15 ఆగస్టు కల్లా కంప్లీట్ వెరిఫికేషన్ చేసి ఆర్డర్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో దీంతో పెండింగ్ ఉన్న సమస్యలు కానీ ఏదైనా సమస్యలు మీరు అప్లై చేయలేకపోయినారు, లేకుంటే ఇంతకుముందు అప్లై చేసి రిజెక్ట్ అయినాయి, అవి అన్నీ మీ డోర్ స్టెప్స్లోనే పరిష్కారం అవుతుంది. దీనికోసం కూడా నేను కలెక్టర్ గారికి వాళ్ళ టీంకి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పకడ్బందీగా ఒక ప్రతి సమస్య మన